నమస్తే. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్స్‌లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో, ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు? ఇంకొక అరగంట అయితే ప్రచారం క్లోజ్. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతది. సాయంత్రం వరకి. సో, ప్రచారం 5 గంటల వరకే ఉన్నది. మరి ఎవరు గెలవబోతున్నారు ఈ ఎలక్షన్స్‌లో అన్నది చాలా కీలకంగా కనబడుతున్నది. ముఖ్యంగా మనం 7 కార్పొరేషన్స్ గురించి మాట్లాడదాం. 3 పార్టీలు ప్రధానంగా ఫోకస్ చేసినాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉండి ఇక్కడ అధికారం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ అండ్ 8 మంది ఎంపీలు ఉన్నారు వారికి. అండ్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్. ఎవరు గెలవబోతున్నారు? ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఒక సర్వే రిపోర్ట్ మన ముందుకు వచ్చింది. బీకాన్ సర్వే. సో, బీకాన్ సర్వే ఆ కన్సల్టెన్సీ ఓనర్ అధినేత మధు గారు ప్రస్తుతం నా ముందు లైవ్లో ఉన్నారు. ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఏముందంటే కాంగ్రెస్ 80 నుంచి 85 మున్సిపాలిటీలు గెలవబోతున్నది అని ఇచ్చారు. బీఆర్ఎస్ 8 నుంచి కేవలం 10 మున్సిపాలిటీలు గెలిచే అవకాశం ఉందంటున్నారు. బీజేపీ కేవలం 4 నుంచి 6 మున్సిపాలిటీలు గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇది 116 మున్సిపాలిటీస్కి సంబంధించి. సో, అండ్ కార్పొరేషన్స్ విషయానికి వస్తే నిజామాబాద్ అండ్ కరీంనగర్లో సింగిల్ లార్జెస్ట్గా బీజేపీ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ దాదాపు 48% ఓట్ షేర్ని బీజేపీ చేజిక్కించుకునే అవకాశం ఉంది అంటున్నారు. సో, ఇట్లా కరీంనగర్ కూడా కొంత 39% ఓట్ బ్యాంక్ బీజేపీకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. రిమైనింగ్ ఆల్ కాంగ్రెస్కి వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. నల్గొండ 72% కాంగ్రెస్ అంటున్నారు ఓట్ షేర్. అండ్ మంచిర్యాల్ 63% కాంగ్రెస్ అంటున్నారు. అండ్ మహబూబ్ నగర్లో 50% కాంగ్రెస్ అంటున్నారు. దెన్ కొత్తగూడెం కార్పొరేషన్లో 76% కాంగ్రెస్ అంటున్నారు. కాంగ్రెసేనా? కాంగ్రెస్ అంటున్నారు. దెన్ రామగుండం కూడా 64%తో కాంగ్రెస్ అంటున్నారు. సో, బీఆర్ఎస్ అయితే 0 అంటున్నారు. వాళ్ళు చాలా దారుణంగా దెబ్బతిన్నారు ఎలక్షన్స్లో అన్నది ఆయన స్ట్రాటజీ చెప్తున్నది. సరే, ఎంతవరకు నిజమవుతుంది అన్నది మనం 13th వరకు వెయిట్ చేసి తెలిసిపోద్ది. కాకపోతే సర్వే రిపోర్ట్ వచ్చింది కాబట్టి మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఆయన మన ముందున్నారు, ఒకసారి డిస్కస్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే రఘునా. మీ శాంపుల్ ఎంత? ఎట్లా ఈ సర్వే చేశారు? ఓన్లీ 7 కార్పొరేషన్స్ ఏనా? మున్సిపాలిటీస్ అన్ని చేశారా? మున్సిపాలిటీ రిజల్ట్స్ ఏంటి? ఓవరాల్గా ఎట్లుంది? మేము కార్పొరేషన్స్ ను మాత్రం ఫిజికల్ శాంపిల్స్ ఒక 7,800 తీసుకున్నాం రఘునా. మున్సిపాలిటీస్కి వచ్చేసరికి ర్యాండమ్ గా లాస్ట్ 3 days నుంచి కొన్ని శాంపిల్స్, ర్యాపిడ్ శాంపిల్స్ పంపించి తీసుకోవడం జరిగింది. దాదాపు ప్రతి మున్సిపాలిటీకి ఒక 500 నుంచి 600, వార్డుకు ఒక 20 నుంచి 30 అట్లా అయ్యే విధంగా. ఎందుకంటే ఒక వార్డు ఒక దాని 48, ఒక వార్డు 10, ఒక వార్డు 14 అలాంటి చిన్నవి కూడా ఉన్నాయి కాబట్టి మేము అంటే ఓవరాల్ గా లాస్ట్ 15 days నుంచి దాదాపు గ్రౌండ్ లో ఉన్నాం. గ్రౌండ్ లో తిరిగినాం. అసలు ఎట్లా ఉంది ప్రజల స్పందన, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎట్లా ఉంది, ఓట్ బ్యాంక్ ఎటు పోతుంది అనే మీద క్షుణ్ణమైన అవగాహన మాకుంది. కాబట్టి ఇది మేము ప్రాక్టికల్ గా చేసినటువంటి సర్వేనే తప్ప దీంట్లో మాకు ఎందుకంటే క్లియర్ డేటా కూడా మీకు షేర్ చేయడం జరిగింది. ఓకే, యా. ఇప్పుడు ఎవరు గెలవబోతున్నారు? 7 కార్పొరేషన్లు ఎవరివి? ఒకసారి మీ దగ్గర అది ఉంది కదా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ మున్సిపాలిటీస్ ముందుగా మన మున్సిపాలిటీస్కి వస్తే మనకు 116 మున్సిపాలిటీస్ లో రగారు 80 నుంచి 85 మున్సిపాలిటీస్ డైరెక్ట్ గా కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది. అదే విధంగా ఒక 10 నుంచి 12 సుమారుగా అటు ఇటుగా +- 8 నుంచి 15, 14 వరకు. ఎందుకంటే లార్జ్ నెంబర్ కాబట్టి మనం అక్యురేట్ గా చెప్పలేము. స్థానిక సంస్థలు ఎప్పుడు కూడా 1200, 1300 వార్డు ఉంటది కాబట్టి మనం అంత ఎగ్జాక్ట్ గా ఎమ్మెల్యే ఎలక్షన్స్ లాగా ఇవ్వలేం. కాబట్టి మాకు అంచనా ప్రకారం బీఆర్ఎస్ మాత్రం 10 + 12, 9 ఆ మధ్యలో యునానిమస్ గా అంటే థండర్ మెజారిటీ. అంత తక్కువ ఎట్లా అండి? నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ కి ఇప్పుడు మీరు చెప్తున్న లెక్క ప్రకారంగా ఓవరాల్ మున్సిపాలిటీస్ 116లో 8 నుంచి 10 మున్సిపాలిటీసా? అవును. అంటే ఇంకొక 18 నుంచి 20 మున్సిపాలిటీస్ హంగ్ రాబోతుంది. 21 మున్సిపాలిటీస్ హంగ్ అన్నారు. హంగులో మనం చెప్పలేం ఎట్లా ఎవరికి ఎడ్జ్ అవుతుంది. కొన్నిసార్లు బీఆర్ఎస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్ ఏదైతే ఉందో అది క్లారిటీగా మున్సిపల్ చైర్మన్ వాళ్ళ యొక్క మెజారిటీతో గెలిచే సీట్లు కాబట్టి ఆ నెంబర్ ఎగ్జాక్ట్ గా ఉంటుంది. అదే విధంగా హంగ్ వచ్చే దగ్గర మనం ఇప్పుడు చెప్పలేం స్వతంత్రులు గెలుస్తారా, లేకపోతే వీరు వేరే పార్టీ వాళ్ళు ఇలా జాయిన్ అవుతారా, లేకపోతే వీళ్ళు అందులో జాయిన్ అవుతారా. ఒకటి ఉన్నప్పుడు ఎక్సెప్షన్ ఓట్స్ కూడా ఉంటాయి దీంట్లో, ఎంపీ ఎమ్మెల్యే. దాని ప్రకారం మనం అక్యురేట్ ఇవ్వలేం కాబట్టి మేము హంగ్ అనేది ఒక 18 నుంచి 20 సీట్లు ఇవ్వడం జరిగింది. అందులో 20లో 10 కాంగ్రెస్ కి 80 నుంచి 85 వస్తాయా? అవునండి, ఖచ్చితంగా వస్తాయి. ఓకే. ఎట్లా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ తో కంపేర్ చేసినా కూడా
ఈ రిజల్ట్ వాళ్ళకి ఇంకా ఎక్కువ కనబడుతున్నది నెంబర్? అంటే రగ్గారు ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ అనేటువంటిది ఒక మేడారం సమ్మక్క సారకదారిలో సరిగ్గా జరగలేదు. ఆ టైం ఇవ్వలేదు. 3 రోజులు ఇచ్చినారు. లాస్ట్ డే వరకు బీఫామ్లు విత్డ్రా చేసుకోలేదు. హైయెస్ట్ అంటే 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫస్ట్ టైం గుర్తు ద్వారా ఎలక్షన్ లో పోతున్న ఎలక్షన్ ఇదే. మొన్న సర్పంచ్ లో జరిగిన గుర్తు బేస్డ్ కాదు. ఎవరు గెలిచినా కానీ మేమే మా అభ్యర్థి అన్నారు. సో ఈ డేటా అనేది మనకు ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షానికి కానీ అక్యురేట్ గా ఉంటుంది. అంటే ఒక సింబల్ మీద ఓటు వేసినప్పుడు అతను నిజమైన కార్యకర్తగా మనం గుర్తించడం జరుగుతుంది. ప్రజలు కూడా ఏ వైపు ఉన్నారని తెలుస్తుంది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడైతే కేసీఆర్ గారు గవర్నమెంట్ లో జరిగినటువంటి ఈ ఎలక్షన్స్ అధికారంలో ఉన్న వాళ్ళే గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి నినాదంలో కాంగ్రెస్ పార్టీని క్లీన్ స్వీప్ చేసినారు వాళ్ళు. అప్పుడు ఆ క్లీన్ స్వీప్ చేసినటువంటి ఒరవడే ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇంకా 3 సంవత్సరాల అధికారంలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ కూడా పెద్ద గెలిస్తే చేసేది ఏమి లేదు. ప్రభుత్వంలో కొన్ని కొన్ని కొత్త పథకాలు అన్నారు. రేపు 2500 ఇస్తారు కావచ్చు. అంటే వాళ్ళు కొన్ని హోప్స్ తో ఉన్నారు. కొన్ని జరగలేదు. అది కూడా వ్యతిరేకత ఉంది. దాని గురించి మనం తర్వాత ఎపిసోడ్ లో చేద్దాం. అంటే సర్వే రిపోర్ట్ మేము అనాలిసిస్ చేయాలి. అవి ఇంకో కొన్ని డేటా పారామీటర్స్ చూడాలి. ప్రెసెంట్ అయితే మేము ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు, ఎందుకు గెలుస్తారు అనే దాని మీద ఉన్నాం. ప్రజలు క్లియర్ గా తెలంగాణ ప్రజలు మాత్రం ఒకటి క్లియర్ గా ఏముందంటే అధికారం ఎటువైపు ఉంటే అటువైపు ఓట్ వేయాలనేటువంటి ఒక నానుడి మాత్రం కొత్తగా సృష్టించబడ్డది. ఇది గత బీఆర్ఎస్ లో కూడా ఉన్నది. అంటే ఇది అంతే అదేనా రీజన్? ఇంకా వేరే రీజన్స్ ఏం లేవా? క్యాండిడేట్ సెలెక్షన్, వేరే రీజన్స్ అంటే పార్టీల పని, క్యాండిడేట్ సెలక్షన్స్, పార్టీ పనితీరు అంటారు గారు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంటుందా ఎలక్షన్ అంటే తీసుకుంటుంది. ఇప్పుడు మనం జూబ్లీస్ లో మనకు క్షుణ్ణంగా చెప్పిన 20,000 మెజార్టీ వస్తుందని చెప్పేసి లాస్ట్ వరకు టైట్ గా ఫైట్ చేసినాం. ఎప్పుడైతే పోల్ మేనేజ్మెంట్ కూడా మేము దృష్టిలో పెట్టుకున్నాం. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో పెట్టుకున్నాం. అంటే అధికారంలో ఉన్నప్పుడు కొంత ప్లస్ ఉంటుంది అనేది కూడా తెలుసు. లాస్ట్ 2 days అంటే అనేక రకాల పేరే. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం సీరియస్ గా తీసుకొని అంటే ఖచ్చితంగా మేము గెలవాలి అన్నప్పుడు ఒక కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఒక 100 మున్సిపాలిటీలను తిరిగే అవకాశం ఉండే వాళ్ళకు. అంటే పాదయాత్ర ద్వారానో లేకపోతే ఒక రోడ్ యాత్ర ద్వారానో బస్సు యాత్ర ద్వారానో తీసుకుంటే అయిపోయేది. కానీ వాళ్ళు ఏదో మూకుమ్మడిగా అక్కడక్కడ రెండు సభలు పెట్టి జరిగింది. మేము అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలు 10 సంవత్సరాల నుంచి లేరు కాబట్టి అధికారంలో వాళ్ళకి ఎక్కడైనా అకామిడేషన్ చేయాలి అంటే మా కార్యకర్త కూడా వార్డ్ మెంబరో లేకపోతే ఒక కౌన్సిలరో లేకపోతే చైర్మనో చేయాలి. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నం చేసినారు ఉన్న దగ్గర. అక్కడ ఇన్ఛార్జ్ కూడా ఓడిపోయిన ఇన్ఛార్జీలు కూడా చాలా పవర్స్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఏది సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అవి కానీ ఇవి కానీ కొన్ని సంతకాలు పెడితే కూడా చెక్కులు పంపిణీ కానీ జరిగింది కాబట్టి ఇన్ఛార్జ్ కూడా బలంగానే ఉన్నారు. అంటే ప్రెస్టేజ్ గా తీసుకోవడం వల్ల ఏమైందంటే వన్ సైడ్ వారు ఇక్కడ జరగబోతుంది. సో నెక్స్ట్ కార్పొరేషన్స్ విషయానికి వద్దాం. 7 కార్పొరేషన్స్ ఉన్నాయి. ఈ 7 కార్పొరేషన్స్ పరిస్థితి ఏంటి? 7 కార్పొరేషన్లు మనం మంచిర్యాల నుంచి చూద్దాం. మంచిర్యాలలో వెరీ క్లియర్ గా 60 సీట్స్ ఉన్నాయి. డిలిమిటేషన్ అంటే జరిగిన తర్వాత దానిలో క్లియర్ థండర్ గా మాకైతే కాంగ్రెస్ పార్టీ 40-43 అప్రాక్సిమేట్ రగ్గారు. అంటే నా దగ్గర పేపర్ ఓకే ఉంటుంది. బీజేపీ బీఆర్ఎస్ 6 నుంచి 8 అంటే ఇద్దరు సమానంగా గెలుచుకునే అవకాశం ఉంది. అక్కడ బీజేపీ కూడా కొంత వీక్ అయింది. ఈ మధ్యలో దేవేంద్ర ఫడ్నవీస్ గారు కూడా రీసెంట్ గా ప్రచారంలో పాల్గొన్నారు. అంటే అంత ఇంపాక్ట్ ఉన్నదా లేదనేది మాకు తెలియదు. కానీ బీజేపీ బీఆర్ఎస్ సమాన స్థాయిలో ఉన్నది. ఇతరులు ఎవరైతే రెబల్స్ అక్కడ రెబల్స్ ఇక్కడ రెబల్స్ కలిసి వాళ్ళకు 4-5 స్థానాలు ఉన్నది. మంచిర్యాల ఇస్ వెరీ క్లియర్. కాంగ్రెస్ ఈస్ విన్నింగ్ దట్ కార్పొరేషన్ విత్ క్లియర్ మెజారిటీ. ఇది పక్కా ఇది ఏంటి జరుగుతుందా పక్కాగా? చూడండి 13 రోజు మనం 13 రోజు మీరే చెప్తారు కదా. 63% ఇచ్చినారు ఓట్ పర్సంటేజ్ కాంగ్రెస్ కి. బీజేపీ అంటే అక్కడ వాళ్ళ సీట్ల పర్సెంటేజ్ బీజేపీ సీట్ల పర్సెంటేజ్ అవుట్ ఆఫ్ 60. టీఆర్ఎస్ 13 ఇచ్చారు. ఎంఐఎం 6%, అదర్స్ 5%. అంటే అవుట్ ఆఫ్ 6 అది ఏంటంటే వచ్చిన నెంబర్ కున్న పర్సెంటేజ్ అది ఓట్ షేర్. అదే అంటున్నా. ఓకే నెంబర్ అదే ఇంకా ఓట్ పర్సంటేజ్ అన్నట్టే కదా ఆల్మోస్ట్. అంతే. యా సో ఇక్కడ నెక్స్ట్ ఆఫ్టర్ మంచిర్యాల్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడగాలి. మంచిర్యాల అంటే ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ఇది కూడా స్ట్రాంగ్ గానే ఉంది కదా, మరి ఎందుకు వాళ్ళ ఎమ్మెల్యే అక్కడ ప్రేమ్ సాగర్ రావు గారు అక్కడ సిర్పూర్ కాగజ్ నగర్ లో కొంత బీజేపీ ప్రభావం ఉంది మున్సిపాలిటీలో. కాకపోతే మంచిర్యాలకు వచ్చేసరికి రఘునాథరావు గారికి లాస్ట్ 40,000 ఓట్ల వచ్చినప్పటికి కూడా ఆ ప్రభావం వల్లనే వీళ్ళు ఇంకా 6-8 గెలవబోతున్నారు ఇప్పుడు ప్రెసెంట్. ఆ ఓట్లకు వచ్చిన రేషియో ప్లస్ ఇంకోటి ఏంటంటే మంచిర్యాలలో కొంచెం ఇప్పటి వరకు ఇంకా కాంగ్రెస్ హవా ఉంది. దెన్ నెక్స్ట్ రామగుండం. ఈ రామగుండం ఈజ్ అ వెరీ డిఫరెంట్. యాక్చువల్ గా హైయెస్ట్
రెబల్స్ ఉన్నటువంటి ప్లేస్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థులు దాదాపు ఒక్కొక్కరి దగ్గర 15-20 అప్లికేషన్స్ ఇచ్చినారు. ఆ డీలిమిటేషన్ లో చాలా ఇబ్బంది అయింది ఎమ్మెల్యే గారికి, మకాన్ సింగ్ గారికి. ఉమ్, తర్వాత కొన్ని సీట్లు సీనియర్లకు, కొన్ని సీట్లు కొత్త ధరని యువకులకు అటు ఇటు అడ్జస్ట్ చేయడం వల్ల ఎక్కువ రెబల్స్ బెడద ఉంది రామగుండంలో. ఆ ఉమ్, రెబల్స్ ను కొంతవరకు నివారించి డ్యామేజ్ కంట్రోల్ చేసినా ఇంకో కొంతమంది ఇంకా స్టిల్ పోటీలో ఉన్నారు. కాబట్టి ఓకే. అక్కడ బీజేపీ ప్రభావం ఉనికైతే లేదు. బీజేపీ ఒక 3 స్థానాల వరకే ఉండే అవకాశం ఉంటది. అంటే పోటీనిచ్చే అవకాశం ఉంది 3 నుంచి 4 స్థానాలు. ఓకే. టీఆర్ఎస్ ఒక 8 నుంచి 12 వరకు ఉంటది. క్లియర్ గా 40 నుంచి 45 మధ్యలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. అక్కడ ఇంకొక విషయం ఏంటంటే అభివృద్ధి పనులు అన్నించి సెంటర్లో ఆగిపోయినాయి. అంటే ఒక రోడ్ల కన్స్ట్రక్షన్స్ కానీ, లేకపోతే బిల్డింగ్స్ కానీ, సీఎం సింగరేణి సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, ఎన్టీపీసీ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు డెవలప్మెంట్ చూసిండ్రు. అది ప్రజలలోకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు ప్రచారంలో. కాబట్టి ఇంకో 3 ఏళ్ళు ఉంటే బాగుంటది అనేది. కాకపోతే బీఆర్ఎస్ లో ఒకటి ఏంటంటే లాస్ట్ టైం 2 సార్లు ఓడిపోయిన వాళ్ళ కొంత మీద సింపతి ఉన్నది కాబట్టి, ఆ సింపతి ఉండి క్యాండిడేట్ బేస్డ్ ఎలక్షన్ కాబట్టి మేబీ ఆ సీట్లు రావాలి. కాకపోతే ఐఎమ్ వెరీ క్లియర్ రామగుండం బికాస్ ఐ హ్యాండిల్ దట్ ఎలక్షన్ క్లోజ్లీ, ఐ మానిటర్. సో నాకు తెలిసినంత వరకు 40 నుంచి 43 ఆ ప్రాంతంలో మరి కాంగ్రెస్ పార్టీ అంతమంది గెలవబోతుంది. అంతమంది రెబల్స్ వేసినా ఎట్లా అన్ని సీట్లు గెలుస్తుంది కాంగ్రెస్? మీరే అంటున్నారు 10-15 అప్లికేషన్లు అంటే వచ్చి. రెబల్స్ ను విత్డ్రా చేయించడంలో ఎమ్మెల్యే గారు కొంతవరకు సఫలీకృతులైనారు లాస్ట్ వరకు. కొంతమంది వినలేదు. ఆ వినలేందుకే ఇతరులను 5 కింద పెట్టినాం మేము. హాహా. 0 to 4 అట్లా ఇతరులు పెట్టినాం. యా. సో రామగుండంలో మీరు ఇచ్చిన దాని ప్రకారం ఇంకొక 39 నుంచి 41 ఇంపార్టెంట్ పాయింట్ గెలుస్తారంటున్నారు. గారు, హా. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సింహం అనే ఒక గుర్తు ఉంది, దానికి రెప్యుటేషన్ ఉంది. ఆ ఫార్వర్డ్ సింహం అనే బ్లాక్. గుర్తు మీద ఫార్వర్డ్ బ్లాక్. ఫార్వర్డ్ బ్లాక్ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఉన్నారు. అంటే సింహం అనేది కొంచెం డైనమిక్ సింబల్ కాబట్టి వీళ్ళు ఏం చేసినారంటే ఈ సింహం గుర్తు వాళ్ళు అందరికి బీఫామ్స్, అంటే నేను కామెంట్ చేయలేరు, అమ్ముతున్నారు కొంటున్నారు అని కానీ వాళ్ళైతే కొంత బిజినెస్ పరంగా తీసుకొని అందరికి అప్లై చేసినారు. ఆ సింహం 1-4 పొజిషన్ల 10 పొజిషన్ల వరకు పోటీ చేస్తే సింహం అనేది బలంగా ఉండేది. కానీ సింహం అందరికి బీఫామ్స్ ఇవ్వడం వల్ల వీక్ అయిపోయింది, డైల్యూట్ అయిపోయింది సింహం గుర్తు అనేది. ఓకే. అది కరిమేరకు వ్యాపించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సింహం గుర్తు తెచ్చుకున్నందుకు పోటీ పడినారు దానికోసం. యా. కాంగ్రెస్ ఇక్కడ 39 నుంచి 41, రామగుండం. బీఆర్ఎస్ 12 నుంచి 14, బీజేపీ 0 నుంచి 2 స్థానాలు అంటున్నారు. అదర్స్ 1 నుంచి 3 స్థానాలు అంటున్నారు. సో ఇండియన్ కాంగ్రెస్ డామినెంట్ కంట్రోల్, బీఆర్ఎస్ నెక్స్ట్ పొజిషన్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. దెన్ నెక్స్ట్ మంచిర్యాల అయిపోయింది, రామగుండం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి కరీంనగర్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గారు, కరీంనగర్ మున్సిపల్ కరీంనగర్. కార్పొరేషన్. ఓకే. యా. నేను ఒక్కసారి చెప్తాను. సో మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా సెకండ్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ 23 నుంచి 25 స్థానాలు వచ్చే అవకాశం ఉందట. కాంగ్రెస్ 19 నుంచి 21 స్థానాలు వచ్చే అవకాశం ఉందట. బీఆర్ఎస్ 7 నుంచి 9, ఎంఐఎం 7 నుంచి 9, ఇతరులు 3 నుంచి 5 స్థానాలు వచ్చే అవకాశం ఉందట. అంటే 39% బీజేపీ, 31% కాంగ్రెస్, 13% బీఆర్ఎస్, 13% ఎంఐఎం, 5% అదర్స్. సో ఇది హంగా ఎట్లా? ఇది అంటే ఇది ఒక డిఫరెంట్ స్ట్రాటజీలో ఎన్ని రావాలా? ఎవరైతే మొత్తం సీట్స్ ఎన్ని? 66. ఇక్కడ 66, ఈ 66 సీట్లో 33 అనేది మ్యాజిక్ ఫిగర్. అంటే 34 వస్తే వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మాత్రం కొంత ఉత్కంఠ ఉంది. కొన్ని సర్వేలు అవుట్ రైట్ గా 30-40 వస్తాయని ఇచ్చేసినారు. మేము దగ్గరుండి గ్రౌండ్ అనాలిసిస్ చేస్తే మాత్రం గెలుపుకు దగ్గరగా వచ్చి ఆగిపోతారు. ఇక్కడ ఎంఐఎం అండ్ బీఆర్ఎస్ అనేది కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది మాకున్న పరిస్థితులను బట్టి. మరి రేపు పోల్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారో చూద్దాం. అయితే అనూహ్యంగా 0 స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 20 వరకు రావడం కూడా గొప్పే. ఎందుకంటే సరైన క్యాడర్ లేదు. ఇప్పుడు ఉమ్మడి జిల్లాని స్ప్లిట్ చేసిన తర్వాత ఈ కరీంనగర్ జిల్లా మీద ఇది వరకు శ్రీధర్ బాబు గారు మినిస్టర్ ఉన్నప్పుడు, పొన్నం ప్రభాకర్ గారు, జీవన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడిగా ఒక కంట్రోల్లో ఉండేది. పీసెస్ అయిపోయిన తర్వాత ఈ కరీంనగర్ అనేది ప్రాతినిధ్యం లేదు. కరీంనగర్లో ఎమ్మెల్యే గెలవలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, బీజేపీ ఎంపీ ఉన్నాడు, ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ ఉంది. ఈ 3 వేరియేషన్స్ వల్ల ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఎవరికి వేయాలి, ఏం చేయాలి అనేది. కాకపోతే టికెట్స్ మాత్రం కొంచెం బీజేపీలో ఒక 20-30 వరకు అటు ఇటుగా ఇవ్వడం వల్ల కొద్దిగా అసంతృప్తి ఎక్కువ రెబల్స్ బీజేపీ వైపు ఉండడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కూడా కొంచెం తక్కువ రెబల్స్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో పోటీ అనేది ఉన్నప్పటికీ కూడా కొంత కంట్రోల్ జరిగింది. అంటే నీట్ గా సర్వే చేయించుకొని అట్లా ప్రాతిపదికన ఇచ్చినారు. కాబట్టి చూద్దాం. ఆ బేసిస్ లో అధికారం వైపు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నటువంటి బండి సంజయ్ గారు రెండింటి మధ్య కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రచారంతో పోలిస్తే సంజయ్ ప్రచారమే కొంత గట్టిగా ఉన్నట్టు అనిపించింది నాకు. నేను కరీంనగర్ కాబట్టి
ఆయన మొత్తం అక్కడే ఉండి మొత్తం తానే తిరుగుతున్నాడు. సో ఇదేమన్నా అడ్వాంటేజ్ అవుతున్నదా? కంపల్సరీ అడ్వాంటేజ్ అవుతారు గారు, ఎందుకంటే ఇంటర్నల్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో చాలా ఉన్నాయి. చాలా కాంగ్రెస్ వర్గాలు, ప్రచారం కూడా గ్రూపులు. కొంత వీకే అనిపించింది. మరి మంత్రులు అంతమంది ఉన్నారు కానీ పెద్ద ఏం తిరిగినట్టు ఏం కనబడలే పెద్దగా. అక్కడ 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 ఏం జరిగిందంటే ఆ, మామూలుగా అందరూ ఒక యూనిటీగా ఉంటే ప్రజలు వేయడానికి రెడీగా ఉండే. కాకపోతే ఈ యూనిటీ లేదు అనే కాన్సెప్ట్ వల్ల కొద్దిగా తర్జన భర్జన వారు లాస్ట్ 3 రోజులు మాత్రం అనూహ్యంగా కొద్దిగా కాంగ్రెస్ పుంజుకుంది. ఆ ఓకే. పుంజుకోవడం వల్ల ఈ ఇది పోల్ వరకు మేనేజ్మెంట్ లో వీళ్ళకి కొంత పై చేయి ఉంటది కదా కాంగ్రెస్ది. అధికారంలో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళకు డెఫినెట్ గా ఒక 15 to 20% పోల్ మేనేజ్మెంట్ లో పోలీస్ వ్యవస్థ కానీ యంత్రాంగం కానీ ఉంటది రగ్గారు. యా సో ఇప్పుడు నేను అంటున్నా, బీజేపీ నేను అనుకు బీజేపీ 25 వరకు వచ్చి ఆగే ఛాన్స్ ఉందా? అంతే, మాక్సిమం 25 వరకు వచ్చి ఆగిపోతుంది. 34 కాంగ్రెస్ ఇంపాసిబులా? మేబీయా? సింగిల్ గానైతే మేయర్ అభ్యర్థిని తీసుకునే అవకాశం అయితే లేదు. ఆ ఓకే. తర్వాత పరిణామాలు ఎట్లుంటాయి అనేది మనం ఊహించడం చాలా కష్టం. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ ఓటు బీజేపీకి, బీజేపీ ఓటు బీఆర్ఎస్ కు కొన్ని ప్లేసులలో ట్రాన్స్ఫర్ అయింది. మున్నూరు కాపు కులము డామినేషన్ బీజేపీ వైపు ఉంటే గౌడ్స్ ఇంకా అదర్ కులాలు అనేటువంటిది కాంగ్రెస్ వైపు ఉండడం జరిగింది. అక్కడ గంగుల కమలాకర్ గారు, తర్వాత అదేవిధంగా బండి సంజయ్ గారు మున్నూరు కాపు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇది ఇది చాలా రెబల్స్ ఇంట్రెస్టింగ్. చేసినట్టున్నారు కదా బీజేపీలో బాగా, కొంతమంది జనసేన నుంచి కూడా ఒకరిద్దరు పోటీ చేసినట్టున్నారు. ఇదేమన్నా బీజేపీకి మైనస్? దాదాపు 7 నుంచి 8 స్ట్రాంగ్ రెబల్స్ బీజేపీ వైపు ఉంటే, అదేవిధంగా ఒక 5 నుంచి 4 వరకు కాంగ్రెస్ రెబల్స్ ఉన్నారు రగ్గారు. సో చూడాలి. కాకపోతే రెబల్స్ గెలుస్తారైతే నేను అనుకోను, ఎందుకంటే పార్టీలు హోరాహోరీగా ఉన్నప్పుడు రెబల్స్ అనేటువంటిది లాస్ట్కి వచ్చేసి వెళ్ళిపోతారు, అంటే మధ్యలో గేమ్లోకి వెళ్ళి స్కిప్ అయిపోతారు. కాబట్టి అందుకని మేము 3-4 స్థానాల మట్టుకు అక్కడ ఇవ్వడం జరిగింది. సో వై ఇద్దరిలో బీఆర్ఎస్ ఎందుకు లాస్ట్ టైం 2 times వీళ్ళు అక్కడ మేయర్ వాళ్ళదే, కానీ ఎందుకు చాలా వీక్ అయింది బీఆర్ఎస్? బీఆర్ఎస్ ఆయనతో గంగుల కమలాకర్ ఆయనతో కష్టపడబట్టి ఆ సీట్, ఆ నెంబర్ అనేది గౌరవప్రదంగా ఉన్నది యాక్చువల్గా. చాలా ఎందుకంటే దారుణంగా ఉంది. మీరు ఇచ్చిన ఆ, ఏ కార్పొరేషన్ లో వీళ్ళ ప్రభావం పెద్దగా లేదు, మరి ఎందుకు? మీరు చూస్తారు కదా రిజల్ట్స్ వచ్చిన తర్వాత. యా. సో దెన్ నెక్స్ట్ కరీంనగర్ తర్వాత నిజామాబాద్. నిజామాబాద్ ఇది కూడా వెరీ ఇంట్రెస్టింగ్. లాస్ట్ టైం 28 వచ్చి అధికారంలో ఒకసారి చూద్దాం నిజామాబాద్ లో ఈసారి మీరు ఈ బీకాన్ ఇచ్చిన సర్వే సంస్థ ప్రకారం బీజేపీ 29 నుంచి 31 స్థానాలు వచ్చే అవకాశం ఉందట. కాంగ్రెస్ 8 నుంచి 10, బీఆర్ఎస్ 5 నుంచి 7, ఎంఐఎం 16 నుంచి 18, అదర్స్ 0 నుంచి 2. లాస్ట్ టైం కూడా ఎంఐఎం సెకండ్ ప్లేసే ఉంది, బీజేపీ సింగిల్ లార్జెస్ట్ గానే ఉంది. బట్ రెండు సీట్ల దగ్గర ఆగిపోయింది. ఇక్కడ మొత్తం ఎంత? 60. 60. మరి ఇప్పుడు బీజేపీ మేబీ చేయొచ్చేమో, ఒకవేళ 31 మీరు ఇచ్చిన వస్తే మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అవుతుంది. అయితే అక్కడ మాకేంటంటే వాళ్ళ యొక్క హిందూ ముస్లిం యాంటీ కన్సల్టేటివ్ ఓటు ప్రకారంగా చూస్తే 30 వాళ్ళ మ్యాజిక్ ఫిగర్. కరీంనగర్ ఎట్లయితే 25 వరకు ఉంటుందో అది 30 వరకు దాటి లాగాలేకపోతుంది. అది డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి, పెద్ద సబ్జెక్ట్. కాకపోతే ఇంకెక్కడైనా ఓట్ స్ప్లిట్ అయ్యి రెబల్స్ అటు ఇటు అయితే మాత్రం బయటపడుతుంది. కానీ ఆ 30 మిగతాది బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కలిసి 30 ఏర్పాటు చేస్తాయని అనుకోను. అందుకోసం ఈసారి నేను కొంచెం నిజామాబాద్ బీజేపీ వైపు మొగ్గు చూపడం జరిగింది. సో కాంగ్రెస్ మరి 8 నుంచి 10 10 స్థానాలు అంటే అక్కడ ఎంఐఎం టేక్ ఓవర్ చేసింది. అక్కడ అసౌద్దీన్ ఓవైసీ కూడా చాలా కొంచెం సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే రీసెంట్ గా మహారాష్ట్ర ఎలక్షన్స్ లో కూడా ఎంఐఎం మంచి ఫలితాలను చూసింది. ఆదిలాబాద్ కొంచెం ముస్లిం ఏరియా కాబట్టి ఆదిలాబాద్ ప్రాంతం, నిజామాబాద్ ప్రాంతం, బోధన్, భైంసాజ్ ఈ నియరెస్ట్ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి, నిర్మల్, సో ఇట్లాంటి ప్రాంతాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా యాంటీ హిందూ దాంట్లో బీజేపీ ముందంజలో ఉంది. చూడాలి, ఉంటే ఒకవేళ 2-3 స్థానాలు అటు ఇటు అయితే తప్ప మాక్సిమం తేడా అయితే రాదు. సో ఇక్కడ ఛాన్సెస్ ఉంటాయి బీజేపీకి, ఒకవేళ బీజేపీకి ఏదైనా కార్పొరేషన్ గెలవాలనుకుంటే అది ఒక నిజామాబాద్ మట్టుకే. సో ఒకవేళ హంగ్ వస్తే సిచ్యువేషన్ ఎట్లుంటది? కాంగ్రెస్ ఎంఐఎం కలుస్తారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం ఇస్ పర్ఫెక్ట్. కానీ అంత స్కోర్ వస్తుందా అని అనుకోను. అంటే ఒకవేళ అనూహ్యంగా 16-17 కాంగ్రెస్ కి వచ్చి 18 వస్తే చెప్పలేము. కాకపోతే అక్కడ అందరు వెరీ టైట్. బట్ నేను అనుకోవడం కష్టమే అనిపిస్తుంది. కష్టమే. అందుకోసం మేము మాకు ఒక 50-60% మేము బీజేపీకి ఎడ్జ్ ఇచ్చాం దాంట్లో. సో నెక్స్ట్ నల్గొండ కొత్తగా ఏర్పడ్డది. కొంత సౌత్ తెలంగాణ అనేది కాంగ్రెస్ వైపు సాధారణంగా అందరికి తెలిసిన డిఫరెంట్ ఉంది. సౌత్ ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్, నార్త్ ఏమో బీజేపీ కాంగ్రెస్ ఆర్ బీజేపీ బీఆర్ఎస్, ఈ ఈక్వేషన్ ఉంది. ఇక్కడ బీజేపీ పెద్ద ప్రభావం లేదు సౌత్ లో. రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా ఇదే పారామీటర్ లో ఉంటాయి రగ్గారు.
రేపు ఒకవేళ బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటే ఉత్తర తెలంగాణ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ట్రయాంగిల్ ఉంటది, ఇటు సైడ్ వచ్చేసరికి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ట్రయాంగిల్ ఉంటది. అయితే అంటే ఇప్పుడున్న మీ నల్గొండలో సర్వే మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 0 నుంచి 1 స్థానం బీజేపీకి వచ్చే అవకాశం ఉందట. కాంగ్రెస్ 43 నుంచి 45 డివిజన్లు గెలిచే అవకాశం ఉందట. ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇది. బీఆర్ఎస్ 9 నుంచి 12 స్థానాలు వచ్చే అవకాశం ఉందట. ఇతరులు 2 నుంచి 3 స్థానాలు వచ్చే అవకాశం ఉందట. 72% కాంగ్రెస్, 20% బీఆర్ఎస్, 6% అదర్స్, 2% బీజేపీ. యా. కరెక్ట్. సో ఇక్కడ మేయర్ కాంగ్రెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయంటారు వన్ సైడ్. అంతే అంతే, ఎందుకంటే అక్కడ మినిస్టర్ గారు ఉన్నారు. యా. ఇది మినిస్టర్ వాళ్ళకి ఉన్నారు, కొంత పెట్టని కోటలాగా ఉన్నది ఇంతకాలం. ఉన్నది, ఇంకా అది చెదరలేదు. మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు చూడాలి అది. సో నెక్స్ట్ నల్గొండ తర్వాత ఇంకేముంది? మహబూబ్ నగర్ ఉందా? మహబూబ్ నగర్ వెరీ ఇంట్రెస్టింగ్ గారు, ఇది సీఎం గారి సొంత జిల్లా. ఒక్క నిమిషం. మహబూబ్ నగర్లో బీజేపీ 8 నుంచి 10 స్థానాలు గెలిచే అవకాశం ఉందట. కాంగ్రెస్ 28 నుంచి 31, బీఆర్ఎస్ 10 నుంచి 12, ఎంఐఎం 6 నుంచి 8, ఇతరులు 2 నుంచి 3. సో ఈ లెక్క ప్రకారం చూస్తే 50% కాంగ్రెస్, 18% బీఆర్ఎస్, 15% బీజేపీ, ఎంఐఎం 12%, అదర్స్ 5%. యా. ఎవరు ఫామ్ చేస్తారు? ఇది ఇది ఒక 3 ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్. ఇది కూడా సేమ్ మేబీ నిజామాబాద్ టైప్లో ఉన్నది. అంటే మహబూబ్ నగర్ సీఎం గారి సొంత జిల్లా కాబట్టి ఇక్కడ అత్యధికంగా రెబల్స్ వేసినారు రగ్గారు. కాంగ్రెస్ కు దాదాపు 20 మంది రెబల్స్ వేసినారు. వేసినా కానీ అయితే కాంగ్రెస్ పార్టీ ఆ రెబల్స్ నివారించడంలో ఫెయిల్ అయింది. అక్కడ విత్డ్రా చేయించడంలో ఫస్ట్ పాయింట్. టికెట్స్ డిస్ట్రిబ్యూషన్ సరిగా జరగలేదు. సీనియర్లు అంటే ఎప్పటి నుంచో పార్టీని పట్టుకున్న వాళ్ళని కాకుండా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి టికెట్ ఇవ్వడం వల్ల అసంతృప్తి ఉంది. ప్లస్ అక్కడ ఒక అభివృద్ధి జరిగినప్పటికీ, శ్రీనివాస్ రెడ్డి గారు అభివృద్ధి చేసినప్పటికీ కూడా ఉంది. ఎంఐఎం లాస్ట్ టైం కొన్ని గెలిచింది సీట్లు. ఆ తర్వాత ఇప్పుడు ఎంపీ మహబూబ్నగర్ ఎంపీ బీజేపీ ఉండడం వల్ల కొంత ప్రభావం చూపెట్టబోతుంది. అక్కడ మహబూబ్నగర్లో కొంత 6-5 స్థానాలు ఇదివరకు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అంత తీసి పారేయలేము. కాకపోతే నిజామాబాద్ అంత టైట్ ఉండకపోవచ్చు, కానీ కొంత ఎడ్జ్తోనే ఒక 2-3 సీట్స్ ఎడ్జ్తోని మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కాబట్టి ప్రతిపక్షాలు మాత్రం గట్టిగా ఇచ్చినాయి. ఎంఐఎం, బీఆర్ఎస్, బీజేపీ సమాన స్థాయిలో ఉన్నాయి అక్కడ. సో కొంత బీఆర్ఎస్ ఇక్కడ కనబడుతున్నది. అవును, కొంత మిగతా స్థానాలతో అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం గత దాంట్లో శ్రీనివాస్ గౌడ్ మినిస్టర్ ఉన్నప్పుడు కొంచెం అభివృద్ధి పనులు కానీ అవి ఇవి అంటే అక్కడ క్యాండిడేట్స్ ఇదివరకు 2 సార్లు ఓడిపోయిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం కానీ కొంత సింపథైజ్ అంటే మేము క్యాండిడేట్ అనాలిసిస్ చేసినప్పుడు మాకు కొంచెం బీఆర్ఎస్ కు ఒక 6-8 స్థానాలు వచ్చే అవకాశం కనిపించింది రగ్గారు. సో ఇక్కడ వైఎంఐఎం అంటే ఇక్కడ కొంత మైనారిటీ ఓటు బ్యాంక్ ఉంది, అది కూడా బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. ఎక్కడ ఎంఐఎం ఉంటుందో అక్కడ బీజేపీకి అడ్వాంటేజ్ అవుతున్నది. అంతే, రైట్. యా. ఎనీవే, థ్యాంక్ యూ. చూద్దాం ఏం జరుగుతుంది. 13th రోజు కలుద్దాం మళ్ళీ. కొత్తగూడ మర్చిపోయాం రగ్గారు. రే. ఓకే సారీ. యా, అసలైంది ఇది. ఎందుకంటే ఇక్కడ మొన్నటి వరకు అంటే ఇప్పుడు కూడా వాళ్ళు కలిసే ఉన్నారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ అండ్ సిపిఐ కొట్లాడుతున్నాయి, బీఆర్ఎస్ కొట్లాడుతున్నది. సో సిపిఐ కాంగ్రెస్ పొత్తులో ఉన్నారు వాళ్ళు. సిపిఐ ఒక రకంగా ఫ్రెండ్లీ ఫైట్ లాగా నడుస్తున్నది. సిపిఐ రగ్గారు ఇక్కడ ఇంట్రెస్ట్ విషయం ఏంటంటే పొత్తు స్పాయిల్ అయిపోయింది. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుంది. సిపిఐ, తెలుగుదేశం, జనసేన లాంటి చిన్న చిన్న పార్టీలు పట్టుకుని సిపిఐ ముందుకెళ్తుంది. వాళ్ళిద్దరు కలిసి ఉండే అంటే ఇప్పుడు విక్టరీ వాళ్ళక్కడ కుదరలేదు కాబట్టి చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ లో ఒక రకంగా ఈయన వాళ్ళు కలిసి ఉన్నట్టే కదా. దీని తర్వాత విడిపోయే అవకాశం అయితే ఏం లేదు కదా. లేదు. కాకపోతే కలిసి ఉన్నప్పటికీ కూడా సిపిఐ కూడా కొన్ని స్థానాలు ఇండివిజువల్ గెలవబోతుంది. ఒక 10-15 స్థానాలు వచ్చే అవకాశం చూద్దాము. ఒకసారి బీజేపీ 0 నుంచి 1 గెలిచే అవకాశం ఉందట ఎక్కడ? కొత్తగూడెం కార్పొరేషన్లో. కాంగ్రెస్ 36 నుంచి 38 గెలిచే అవకాశం ఉందట. కొంత పొంగులేటి వ్యవహారం ఇక్కడ కొద్దిగా ఆయన తానే ఇది ప్రచారం అంతా చేసినట్టున్నాడు. ఈ పోల్ మేనేజ్మెంట్లో కూడా మనోడు ముందుంటాడు. బీఆర్ఎస్ 7 నుంచి 9 మాత్రమే గెలిచే అవకాశం ఉందట. సిపిఐ అండ్ అదర్స్ 14 నుంచి 16 అట. అంటే సిపిఐఎన్ని, సిపిఎంఎన్ని ఇంకా అంత డీటెయిల్ గా వెళ్ళలేదు గారు. కాకపోతే కమ్యూనిస్ట్ వాళ్ళు మాత్రం ఒక 15 స్థానాలు యాజ్ అన్ యావరేజ్ గెలవబోతున్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ 15 ప్లస్ 30 కాంగ్రెస్ మేయరేనా? కాంగ్రెస్ మేయర్ అంటే పొత్తులో భాగంగా ఒకవేళ సిపిఐని గౌరవిస్తే డిప్యూటీ మేయర్ వీళ్ళకి ఇచ్చేసి మేయర్ తీసుకునే అవకాశం మేబీ అది కూడా జరగవచ్చు. ఇంకా వాళ్ళు అలయన్స్ లోనే ఉన్నారు కాబట్టి
అది కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అవకాశం ఉంది. యా, చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.